తెలుగు వారందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినాన మనందరి ఇళ్లలో ఆయురారోగ్యాలు సంపదలు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. పురాణాల ప్రకారం చైత్ర మాసం శుక్లపక్షం శుద్ధ పాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు అందరూ చెప్తుంటారు. వేదాలను తస్కరించిన సోముకుడిని హతమార్చి మత్స్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన ఈ శుభతరుణం పురస్కరించుకుని విష్ణువు ప్రీత్యర్థం అంటే విష్ణువుకు నచ్చేటట్లు ఉగాది ఆచరణలోకి వచ్చిందని చాలామంది నమ్ముతారు. చైత్ర శుక్ల పాడ్యమి తిథి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులు చెప్తుంటారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగ జరుపుకుంటాం. ఉగాది పండుగ రోజున శిశిర ఋతువుకి వీడ్కోలు పలికి వసంత ఋతువుకు స్వాగతం పలుకుతాం. ఈ సమయంలోనే చెట్లు చిగురిస్తాయి, కోయిలలు రాగాలు కూస్తాయి. అంతేకాదు ఈ సమయంలోనే తెలుగువారు కొత్త పండగ కొత్త సంవత్సరానికి ఆద్యం పలుకుతారు. ఇదే విశిష్టమైన ఉగాది పండుగ. ఈసారి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా.